నామమున స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మనము యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనము నుంచి చదువుకున్నాము చివరి వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం నుండి చివరి వరకు చదువుకున్నాం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, యోహాను సువార్తలో యేసు ప్రభు దాగి ఉన్న సంగతులను మనం గమనించవచ్చు. యేసు ప్రభు దాగి ఉన్న సంగతులు ఎప్పుడెప్పుడు దాగి ఉన్నాడు, ఎందుకు దాగాడంటే వారు రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించినప్పుడు దాగాడు. వాళ్ళు వాక్యాన్ని విని వాక్యమును బట్టి తనను రాజుగా చేయటానికి ప్రయత్నించినప్పుడు దాగాడు. అంత మాత్రమే కాకుండా వాక్యాన్ని వారి హృదయాలకు అందినప్పుడు, వారికి కోపం వచ్చినప్పుడు కూడా దాగాడు. ఇలా సందర్భాలు చూడండి కొన్ని. పదవ అధ్యాయం 39వ వచనం, 10:39. 10వ అధ్యాయం 39వ వచనం. వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి కానీ ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని పోయెను. గమనించారా? ఇలాగా ప్రభు వారి ఇష్ట ప్రకారం చేయటానికి కాదు కదా వచ్చింది. 8వ అధ్యాయం 59వ వచనం, 8:59. ఇట్లా మనం చూస్తూ ఉండగా ప్రభువు శిలువ మరణం వైపే వెళుతున్నాడు కానీ వేరే విధముగా ఆయన చంపబడటం ఆయనకు ఇష్టం లేదు. శిలువ మరణము ద్వారానే మనకు ఆయన రక్షణ సిద్ధపరిచాడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఆయన ఇటువంటి పరిస్థితులలో దాగి తప్పించుకొని పోయాను అనే మాట కూడా ఉంది. ఆ విధముగా ఆయన మాటలు చెప్పి వారి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచలేదు. ఎన్ని సూచక్రియలు చేశాడు? యెషయా గ్రంథములో మెస్సియా వచ్చినప్పుడు ఏ సూచక్రియలు చేస్తాడని రాయబడి ఉన్నాయో మనం చూసాం కదా. గుడ్డివారి కళ్ళు, కుంటివారి కాళ్ళు, కుష్టివ్యాధి గలవారిని స్వస్థపరచటం, సాతాను బంధకముల నుంచి ప్రజలను విడిపించటం, చనిపోయిన వారిని లేపటం, ఇవన్నీ కూడా ముందుగానే కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడి ద్వారా దేవుడు రాయించిన మాటలు ఆయన వచ్చినప్పుడు జరిగినా కూడా వాళ్ళు ఆయన యందు విశ్వాసం ఉంచరు. కొంతమంది అయితే అవి చూసి విశ్వాసం ఉంచారు, కొంతమంది అయితే ఆయన వాక్యం విని విశ్వాసం ఉంచారు. కానీ వీళ్ళైతే ఎంత కఠినమైన హృదయాలు చూశారా? వాక్యానికి వాళ్ళు లోబట్టల, సూచక్రియలు మహత్కార్యాలు చేసినా లోబట్టల. దేవుని వాక్యానుసారముగా లేఖనముల ప్రకారం ఆయన చేస్తున్న పనులు చూసి కూడా వాళ్ళు విశ్వాసవంతురైరి అనే మాట చూస్తున్నాం. తర్వాత చూడండి 38వ వచనం. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగాను. అది ముందుగానే ఎన్ని చేసినా నమ్మని వారు కొంతమంది ఉంటారని ముందుగానే రాయబడి ఉంది. యెషయా భక్తుడు రాశాడు, ప్రభువా మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభు యొక్క బాహువు
ఎవరికి బయలుపరచబడెను? బాహు అంటే అర్థం చెప్పండి. మీ బైబిల్లో ఏమైనా రాశాడా? మీ బైబిల్లో ఏమైనా తర్జుమా రాశారా చూడండి. బాహు అనేది చెయ్యి, బాహుబలం, బాహుబలి, ఇవన్నీ బాహువులు అంటే చేతులు. కాబట్టి దేవుని చేతులు బలమైనవి. ఎవనికి బయలుపరచబడెను? బయలుపరచబడితే నమ్ముకుంటున్నారు కొందరు, వర్తమానం చెప్తే కొంతమంది నమ్ముకుంటున్నారు. ఇది యెషయా భక్తుడు చెప్పిన ప్రవచనాలే. ఆ వాక్యము నెరవేరినట్లు ఇది జరిగాను. కానీ ఇన్ని చేసినా వాళ్ళు నమ్మట్లేదట. ఎందుచేత వారు నమ్మలేకపోయారు. ఏలయనగా ఎందుకంటే దాన్ని వివరణ ఇస్తున్నాడు చూడండి. వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసెను, వారి హృదయము కఠినపరచెను. గమనించారా? ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? యేసు ప్రభు ఇన్ని చేస్తున్నా కూడా వాళ్ళ హృదయము, వాళ్ళు కన్నులతో చూస్తున్నారు ఆయన కార్యాలు. హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని ఆయన వలన స్వస్థపరచబడకుండానట్లు వారి కన్నులకు అంధత్వం అంటే చెప్పండి అమ్మా. అంధత్వం అంటే గుడ్డితనం. ఎవరు కలుగు చేశారు? అది ప్రభువే కలుగు చేశాడు. ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగు చేసి వారి హృదయమును కఠినపరిచెను. అనేక సూచక్రియలు ఐగుప్తు దేశములో జరిగినాయి. ప్రజలను విమోచించుటకు ఐగుప్తు దేశంలో అనేక సూచక్రియలు జరిగినాయి. దాదాపు 10-11 జరిగినాయి. 10-11 సూచక్రియలు జరిగినా ఫరో హృదయం ఎందుకు కఠినమైంది? దేవుడే అతని హృదయాన్ని కఠినపరిచాడు. ఎందుకు? తన ప్రజలను విమోచించుకోవటానికి. కాబట్టి ఒక్కోసారి వాక్యము విని కూడా అనేక మంది తమ హృదయాలను కఠినపరుచుకుంటున్నారు. ఈ దినాల్లో కూడా చూస్తున్నాం. వాక్యం వింటున్నారు కానీ హృదయాలు కఠినపరుచుకుంటున్నారు. ఎందుకు కఠినపరుచుకుంటున్నారు? మా సేవకుడు కాదు, మా సహవాసం కాదు. మరి బైబుల్ మందేగా, వాళ్ళదే మందే ఒకటే బైబుల్గా. ఎందుకు కఠినపరుచుకుంటున్నారు? చెప్పట్లా? మాకున్నంత మందిరం వాళ్ళకి లేదు. ఇట్లా ఏంటంటే మనుషులలో హృదయాలు అంధత్వము దేవుడే కలుగు చేస్తున్నాడు. ఎందుకని? కొందరిని పరలోకమునకును కొందరిని పాతాళమునకు దేవుడే నిర్ణయిస్తున్నాడు. సహోదరులారా, సహోదరులారా, ఈ రాత్రి దేవుడు నీకు ఒకవేళ అంధత్వం కలుగు చేస్తున్నాడా? వాక్యాన్ని విను, ఆయన కార్యాలను రుచి చూడు. నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. 2 సార్లు ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడట. ఇక ఆ తర్వాత దేవుడే కఠినపరిచాడు. ఏ విధముగా? ఏదో కారణాన్ని బట్టి. గమనించారా? వాక్యం వింటున్నారు కదా, ఎందుకని వాక్యమున్న చోటకు రారు? వాక్యము దేవుడు కదా. వాక్యమున్న దేవుని దగ్గరకు ఎందుకు రారు? మా అమ్మాయి పెళ్ళి కాదేమో, మా బంధువులు రారేమో ఆ పెళ్ళికి కదా, మా అమ్మాయి పెళ్ళి కాదేమో, లేక మా పెళ్ళికి మా బంధువులు అక్కడికి వెళ్తే రారేమో. ఇది తంతు.
ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, జాగ్రత్త. కళ్ళు మూసుకుపోతున్నాయి, అంధత్వం కలుగుతుంది. కాబట్టి కళ్ళు మూసుకుపోకుండా, అంధత్వం కలగకుండా నిన్ను నీవు కాపాడుకో. వాక్యమున్న చోట దేవుడు ఉంటాడు, వాక్యము చెప్పే సేవకుడున్న చోట దేవుడు ఉంటాడు. నేనెక్కడ ఉండునో నా సేవకుడు అక్కడ ఉండును కదా. నేనెక్కడ ఉండునో నా సేవకుడు అక్కడ ఉంటాడు. నా సేవకుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ వాక్యం ఉంటుందో నీ సేవకుడు అక్కడ ఉంటాడు. కాబట్టి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి మనం. కారణం వాక్యము దేవుడై ఉండెను. ఆ విధముగా వాళ్ళ కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరిచెను అని యెషయా మరి ఒక చోట చెప్పాడు. 42వ వచనం. యెషయా ఆయన మహిమను చూచినందున. ఏం చూశాడు యెషయా? యెషయా ఏం చూశాడమ్మా? యేసు ప్రభు మహిమను చూశాడు. యెషయా ఎప్పుటోడు? యేసు ప్రభువుకు దాదాపు 100 సంవత్సరాల క్రితమాడు. యెషయా ప్రవక్త యేసు ప్రభు పుట్టక మునిపే కొన్ని 100 సంవత్సరాల క్రితం ఉన్న భక్తుడు ఆయన. యూదా ప్రవక్త. ఆయనను గూర్చి బోధించుతూ ఈ మాటలు చెప్పాను. గమనించారా? ఎవరిని గూర్చి? యేసు ప్రభువును గూర్చి బోధించాడట. ఆయన పుట్టక మునిపే బోధించాడట. ఆయన భూమి మీదకి రాకమునిపే బోధించాడట. కన్యమరియ గర్భంలోకి రాకమునిపే బోధించాడట. చూచారా? ఈ మాటలు చెప్పాను. అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని. అది అధికారులు కొంతమంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. అధికారులు కొంతమంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు కానీ సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో. యేసు ప్రభుని నమ్ముకుంటే వెలివేస్తారంట. ఏమండి? యేసు ప్రభుని నమ్ముకుంటే వెలివేస్తారు. ఫలానా సహవాసానికి పోతే వెలివేస్తారు, తప్పేస్తారు, డబ్బులు వేస్తారు, ఏదో చేస్తారు. అందుకని భయపడతావా? పరలోకానికి పోవటానికి కూడా నిన్ను ఆపుతారేమో కదా. అది వాళ్ళ వల్ల కాదు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత నిన్ను పరలోకానికి పోకుండా ఆపేవాడు ఎవడూ లేడు. అది వాళ్ళ వల్ల కాదు. విశ్వాసముంచిరి కానీ సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని. పరిసయ్యులకు భయపడి. ఎవరికండి? పరిసయ్యులకు భయపడ్డారు. మనుషులకు భయపడ్డారు. మతానికి భయపడ్డారు. ఎవరికి భయపడ్డారు? మతానికి భయపడ్డారు. మనుషులకు భయపడ్డారు. మనుషులకు భయపడకూడదు, దేవునికి మాత్రమే భయపడాలి. గమనించారా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? శరీరమును చంపేవానికి భయపడవద్దు, ఆత్మను శరీరమును నశింపజేసేవానికి భయపడండి, లేక అగ్నిగుండంలో వేసేవానికి భయపడండి. ఎవరికి భయపడాలా? ఆత్మను శరీరమును అగ్నిగుండంలో వేసేవాడు ఎవరు? దేవుడు. ఆయనకు భయపడండి. కానీ మనుషులు ఒకసారి చంపుతామంటే చంపుకోండి, వెలివేస్తామంటే వేసుకోండి. నేను ఇక్కడ ఈ ఊరు వచ్చిన కొత్తలో ఒక ఆయన నాకు పరిచయం అయ్యాడు. ఆయన పేరు మర్చిపోయానండి. ఎద్దనపూడి విజయమ్మ గారి నాన్న, సినిమా యాక్టర్ గిరిబాబు గారి మామ. ఇంకా గుర్తు రావట్లేదు నాకు. ఆయన వెంకట సుబ్బయ్య ఆయన పేరు. ఇంటి పేరు కూడా గుర్తు రావట్లేదు, తర్వాత దేవుడి జ్ఞాపకం చేస్తాం. ఆయన ఈ 1900 సంవత్సరాల్లో యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. అంటే ఇప్పటికీ 125 సంవత్సరాల క్రితం ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. లేడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఆయన పెద్ద కూతురు విజయమ్మ గారి దగ్గర ఎద్దనపూడిలో ఉన్నాడు. అప్పుడు నాకు పరిచయం అయ్యాడు ఆయన. అప్పుడప్పుడు రారా అబ్బాయి నువ్వు నా దగ్గరికి, మనం మాట్లాడుకుందాం అనేవాడు పాపం. సరే నేను పోతా ఉండేవాడిని. ఆ సమయంలో ఆయన తన సాక్ష్యాన్ని చెప్పాడు నాకు ఒకసారి. ఏమంటే ఆయన స్వగ్రామం గొనిసిపూడి. ఎవరు? గొనిసిపూడిలో ఈయన యేసు ప్రభువుని నమ్ముకొని పల్లెలో ఉన్న పంతులు గారమ్మా, నేను కథ చెప్తున్నాను కదమ్మాయి, మీరు ఆహ్వానిస్తారా ఏంది నిద్రని? రా 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 అని ఆహ్వానిస్తారా? దాన్ని ఆహ్వానించబాకండి, దేవుణ్ణి ఆహ్వానించండి. నిద్రాత్మలు ఆహ్వానించవద్దు. కాబట్టి నమ్ముకున్న తర్వాత పల్లెలో ఉన్న పంతులు గారు లూకా అని ఆయన ఉన్నాడట. ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆయన దగ్గర పోవటం, వాక్యం వినటం, పాటలు నేర్చుకోవటం అలా జరుగుతుంది. ఇక ఊళ్ళో వాళ్ళు రచ్చబండ దగ్గరకు పిలిచారు. ఏమయ్యా వెంకట సుబ్బయ్య, నువ్వేందో పల్లెలోకి పోతున్నావంట కదా, తక్కువ కుల వాళ్ళ మతాన్ని నువ్వు పుచ్చుకున్నావంట కదా అని అన్నారు. ఏం మాట్లాడైనా ఇంకేం మాట్లాడతారు చూద్దామని ఎంతసేపు వాళ్ళు చెప్తున్నా ఈయన పలకట్లేదు. తర్వాత ఆఖరిలో అన్నారు, ఇలాగైతే నేను ఊళ్ళో నుంచి వెలేయాల్సి వస్తుందయ్యా అన్నారట. ఇక అప్పుడు మాట్లాడాడు. ఏమని? ఒరా, నేను ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నానో అప్పుడే మిమ్మల్ని అందరినీ వెలేశాను రా అన్నాడంట. రావిపాటి వెంకట సుబ్బయ్య ఆయన పేరు. రావిపాటి వెంకట సుబ్బయ్య, పండు ముసలాయన, ఎర్రగా ఉంటాడు ఆయన. వాళ్ళకి 4 కూతుర్లు. పెద్దమ్మ, రెండవ ఎక్కడ ఉంటారు, మూడవ లెక్చరరు ఒంగోలులో ఉండదు, రిటైర్డ్ అయిపోయి ఉంటుంది. చిన్నామ భర్త గిరిబాబు, రావినవతల గిరిబాబు, సినిమా యాక్టర్ గిరిబాబు కొడుకు, భార్య, 4వ కూతురు. ఇలాగా 4 కూతుళ్ళే. మెడ్రాసులో చిన్న కూతురు దగ్గర ఉంటున్నాడంట. అప్పుడు నేను చెప్పాడు ఆయన, బాత్రూంలో ఉన్నప్పుడు నువ్వు ఎద్దన పూడిపోయో అని ప్రేరేపణ కలుగుతుందంట. ఏంది నేను ఎద్దన పూడిపోవాలని ప్రేరేపణ కలుగుతుంది అని ఆలోచిస్తూ కూతురు చెప్పాడట. ఏమని? అమ్మాయి, నేను అక్కోళ్ళ దగ్గర పోవటానికి నాకు ప్రేరేపణ కలుగుతుంది, కాబట్టి పెద్ద అక్క దగ్గరకు పోతానమ్మా అని చెప్పినంట గిరిబాబు భార్యతో. సరే నాన్న, నీ ఇష్టం, నువ్వు ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండు, నాకు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండాలన్నా నాతో ఉండు, నీకు అన్ని సదుపాయాలు చేస్తాను. సరే, ఆడ నుంచి తీసుకొచ్చి ఎద్దనపూడిలో వదిలిపెట్టారు. ఎద్దనపూడిలో ఉండగా సీమోన్ గారు అని ఒక ఆయన, సైమన్ గారు అంటారు, భక్తి గారు సవాసం, ఆయనతో పరిచయం అయింది. అట్లా జరుగుతూ ఉండగా ఆయన ద్వారా నాకు ఆయన పరిచయం అయ్యాడు. సరే, అప్పటికి ఇంకా మనకు సంఘం ఏర్పడలా. ఆ విధంగా జరుగుతుంటే ఆయన చెప్పిన మాట అదనమాట, ఎప్పుడైతే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానో అప్పుడే మిమ్మల్ని అందరిని ఏలేచాను రా అన్నాడంట. ఇంకేం మాట్లాడతారు? మీరు ఇప్పుడు ఏలేస్తామన్నారు నన్ను, నేను మిమ్మల్ని ఎప్పుడో ఏలేచాను రా అన్నాడంట. ఇక బయట ఇంటికి వచ్చాడంట. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎవరో వెలేస్తారని భయపడాల్సిన అవసరం ఏంది? ఇటువంటి చరిత్రలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. నూతలపాడులో నాయుళ్ళు ఆయన, ఊరంతా వెళ్ళేశారంట ఆయన్ని, ప్రభువుని నమ్ముకున్నాడని. వెళ్ళేస్తే పొలంలో ఉండి, బాయికి కూడా రాని, ఇట్లా పొలంలో ఉన్నాడు. పొలంలో బావి తీపిచ్చాడు. పనివాళ్ళ పిలిచి డబ్బులు ఇచ్చి బావి తీపిచ్చాడు. బావికి వరలు దించారు, మంచినీళ్ళు పడ్డాయి వాళ్ళ పొలంలోనే. అక్కడే పెద్ద సపారం కూడా వేసాడు,
అక్కడ ఒకసారి నేను పోతే ఆయన దగ్గర ఎప్పుడు ఒక ముంత ఉంటుంది, ముంత దాని నిండా పెరుగన్నం ఉంటుంది, మజ్జిగన్నమో పెరుగన్నం. వచ్చిన వాళ్ళకి అందరికీ ముందు అది ఇస్తాడు. అరే అన్నం తిని వచ్చారా, టిఫిన్ చేసి వచ్చారా అడుగుతాడు. అప్పుడు ఊరంతా నీళ్లు లేవంట, మంచినీళ్ళు. ఈ ఒక్క బావిలో నీళ్ళే మంచినీళ్ళు అంట. ఊరంతా మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే మళ్ళీ అక్కడ పోవాలి ఆడకు. ఇక ఆ ఊళ్ళో వాళ్ళంతా వచ్చి ఒరే బావిలో నీళ్లు తీసుకోమంటావా అన్నాడంట. అరే ఇతరులకు మేలు చేయటానికే యేసు ప్రభువుని నమ్ముకున్నాను నేను, కీడు చేయటానికి కాదు. తీసుకెళ్ళండి, కావాల్సిన తీసుకెళ్ళండి అని చెప్పాడు. గమనించారా ప్రియులారా? ఎవరినైతే వెలివేశారో వాళ్ళనే వెళ్ళి బతిలు ఆడుకోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రభువు మనతో ఉండగా దేవుడు గొప్ప కార్యాలు మనతో చేస్తాడు. విలేస్తాడని భయపడొద్దు, బంధువులు రారని భయపడొద్దు, దేనికి భయపడొద్దు. ప్రభువు మనతో ఉంటే అంతే చాలు. యేసును పెళ్లి కార్డు మీద వేసే మాట, యేసును ఆయన శిష్యులను పిలువబడిరి. ఆయన వస్తే చాలు, అంతే. ఆయన దేవుని పిల్లలు సంఘం వస్తే అంతే చాలు. అంతేగాని శరీర సంబంధాలు ఎంతమంది వస్తే ఏం లాభం? అయిపోయి వస్తారు, తింటారు, పోతారు, ఇక అంతే. గమనించారా? కాబట్టి సమాజంలో నుండి వెలివేయబడదుమేమోనని పరిసయ్యులకు భయపడి తాము ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక ఒక మాట చదువుకుందాం. పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడయా. పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువమ్మా. అది ఎవరిని సంతోషపెడతావు? మనుషుల ఈరోజు ఉంటారు, రేపకుండా పోతారు. ఎల్లప్పుడూ ఉండేవాడు ఎవరు? దేవుడు. నీ పక్షమున బలవంతుడైన దేవుడున్నాడు, జ్ఞాపకం చేసుకో. పరాక్రమశాలి అయిన దేవుడున్నాడని జ్ఞాపకం చేసుకో. శూరుడైన దేవుడున్నాడని జ్ఞాపకం చేసుకో. సృష్టికర్త నీ పక్షాన ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసముంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుతున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వాడినే చూస్తున్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. యేసు ప్రభు మనకు వెలుగు. ఎవడైనాను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన పక్షమున నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమును రక్షించుటకే వచ్చాను కానీ, ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభు రక్షించుటకే వచ్చాను కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంచెదినమందు వానికి తీర్పు తీర్చును. అది దేవుని మాటలే తీర్పు తీరుస్తాయి అంటున్నాడు. దేవుని మాటల ప్రకారమే నీకు తీర్పు వస్తుంది, కానీ ఇప్పుడు నేను తీర్పు తీర్చను. ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దాన్ని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. గమనించారా? ఏమి మాట్లాడాలో ఏమనాలో అవి తండ్రే, పంపిన తండ్రే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుతున్నాను. తండ్రి నాకు చెప్పాడు, నేను మీకు చెబుతున్నాను. పరిశుద్ధాత్ముడు నన్ను మాట్లాడిస్తున్నాడు, నేను మీకు చెప్తున్నాను.
ఈ నా మాటలు కాదు కదా, ఇవి నా మాటలు కాదు, దేవుని ఆత్మ పలికించే మాటలు. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పలకాలో దేవుడే మనకు మాటలు అందిస్తాడు. కాబట్టి మాట్లాడువారు మీరు కాదు, దేవుని ఆత్మ మీలో ఉండి మాట్లాడును అన్నాడు. కాబట్టి నేను మాట్లాడుతున్నానని ఎవరన్నాడు తప్పది. నేను కాదు ప్రభువా, నీ కృప, నీవే మాట్లాడించు వాడవని ఎవరంటారో అది దేవుని మాట. అలా చేద్దాం, దేవుని మహింపరుస్తాం. మన మాటల ద్వారా దేవునికి మహిమ కలగాల, మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ కలగాల, మన ప్రేమ ద్వారా దేవునికి మహిమ కలగాల, మన విశ్వాసము ద్వారా దేవునికి మహిమ కలగాల, మన పరిశుద్ధత ద్వారా దేవునికి మహిమ కలగాల. ప్రార్థన చేసుకుందాం.